సౌదీ బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రియాద్లోని ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ కావాల్సిన సహాయం అందిస్తున్నామని ఎక్స్లో పోస్ట్ చేశారు. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులతో భారత ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. సౌదీ బస్సు ప్రమాద ఘటనపై పలువురు మంత్రులు సంతాపం తెలియజేశారు. నాంపల్లిలోని హజ్ హౌస్ కి చేరుకుని అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి అజారుద్దీన్ ఘటనలో తెలంగాణ వాసులు ఎంతమంది ఉన్నారని ఆరా తీశారు. ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో హైదరాబాద్ వాసులు ఉన్నారని సమాచారం తెలుసుకుని సౌదీ అరేబియాలో ఉన్న ఎన్ఆర్ఐ కాంగ్రెస్ నేతలతో మాట్లాడి పలు వివరాలపై ఆరా తీశారు. మృతులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఇక ఘటనపై మంత్రి కోమటిరెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో తెలంగాణ వాసులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిసి మరింత దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో హైదరాబాద్ వాసులు ఉన్నారని సమాచారం తెలుసుకుని సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్, వైస్ చైర్మన్ భీం రెడ్డిలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఎన్ఆర్ఐ కమిటీతో సమన్వయం చేసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.